టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. చాలామంది పిల్లలు మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఎందుకంటే అడ్మిషన్స్ టైం కాబట్టి వాళ్ళు అడిగి క్వశ్చన్స్లో ఎక్కువగా కామన్గా అడిగే క్వశ్చన్లో ఏదైతే ఉందో, సార్ 2+2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు. ఒక ఇండియాలో భారతదేశంలో 2 సంవత్సరాల పాటు చదివి ఇంకొక 2 సంవత్సరాలు వేరే కంట్రీలో చదివే అవకాశం ఉన్నటువంటి కాలేజ్ అడ్మిషన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా మా పిల్లల్ని అబ్రాడ్ పంపించి ఒపీనియన్ మాకు లేదు. మేబీ 2 years ఇక్కడ అలవాటు పడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి అప్పుడైతే బెటర్గా ఉంటుంది. కాబట్టి ఈ 2+2 years ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దానికి మనం వెళితే ఎలా ఉంటుంది అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా గతంలో వీడియోలు చేశాను, అయినా కూడా మరి వాళ్ళకి విన్నారో లేకపోతే విన్నా అర్థం కాలేదో నాకు తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మీరు చూసుకుంటే ఈ 2+2 years ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇది ఎందుకు పనికిరాని ఒక స్క్రాప్ ప్రోగ్రామ్. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది రికమెండ్ చేయం. రీజన్ ఏంటంటే ఆ రీజన్ కూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకటి, ఈ 2+2 ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్కి కూడా అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏఐసిటి అప్రూవల్ లేదు. ఇది అఫీషియల్గా చెప్తున్నారు కూడా వాళ్ళు. ప్రాబబ్లీ దీనికి మీకు ఏఐసిటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అవగాహన లేకపోవడం వల్ల కానీ, ఏఐసిటి వెబ్సైట్లోకి వెళ్ళి చదివి ఓపిక లేకపోవడం వల్ల కానీ, మీకు ఏ 2+2 ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవడం మీకు రాదు కాబట్టి, మీకు అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి అది మీకు తెలియట్లేదు. ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ అది. ఏఐసిటి అప్రూవల్తో నాకు పనే ఉంది అసలు. సో నేను ఎక్కడికో వేరే విదేశం పోతున్నాను కదా, నాకెందుకంటే నువ్వు ఇండియాలో 2 years చదివినోడు అట్లీస్ట్ రేపు పొద్దున్న ఇండియాలో కొంచెం ఆ డిగ్రీ కన్నా ఎంతో కొంత వ్యాలిడిటీ ఉన్నట్లయితే కొంత బెటర్గా ఉంటుంది. సో అది చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా అంటే బాధ్యత ఉంది. మేబీ కొన్ని ప్రోగ్రామ్స్ వేరు, జేఎన్టీ వాళ్ళు ఇస్తున్నారు అదే వేరు. బట్ యాక్చువల్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో 2+2 ఏది కూడా ఎలిజిబిలిటీ లేదు. 4+2 ఈజ్ డిఫరెంట్. అప్పుడు 4 yearsకి ఇక్కడ ప్రోగ్రామ్ బీటెక్ డిగ్రీ ఇస్తారు, 2 years వేరే కంట్రీలో ఇస్తారు. అది 4+2 ఈజ్ డిఫరెంట్. బట్ 2+2 అనేది ఏఐసిటి అప్రూవల్ గుర్తింపు ఉండదు. ఎందుకంటే ఆ మిగిలిన 2 yearsకి ఏఐసిటికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, పార్ట్ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి 2+2కి సంబంధం ఉండదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ఎప్పుడైతే 2+2 చదవడానికి ప్రయత్నం చేశారో ఫస్ట్ ఇయర్ సమ్మర్, సెకండ్ ఇయర్ సమ్మర్ ఇక్కడే అయిపోతుంది కాబట్టి, మీరు వెళ్ళినటువంటి కాలేజ్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ ఒక్క సమ్మర్ మాత్రమే ఉంటారు కాబట్టి, ఇప్పుడున్న కాంపిటీషన్కి అసలు 2-3 సమ్మర్లు ఇంటర్న్షిప్లు చేసే అవకాశాలు కూడా, కనెక్షన్స్ కానీ, నెట్వర్కింగ్ కానీ, లేకపోతే ఆపర్చునిటీస్ కానీ, రీసెర్చ్ ఇంటర్న్షిప్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీతో ఉన్నటువంటి కనెక్షన్స్ కానీ, సీనియర్స్తో కానీ, ఆల్మనీస్తో ఇది ఏది కూడా మీకు అవకాశం ఉండదు కాబట్టి ఒక్క సమ్మర్లో అక్కడికి వెళ్ళి మీరు చేయలేరు. చాలామంది ఫ్రెండ్స్ కాలేజీలో వారం రోజులు లేట్కి వెళ్తేనే ఫ్రెండ్స్ సఫర్ కాబట్టి ఎక్కడా కూడా మిమ్మల్ని ఎవడో పట్టించుకోడు, ఫారెన్ మనిషికి చూస్తాడు, ఎవడో పట్టించుకోడు, నాదుడు ఉండడు. సో అందు గురించి ఏంటంటే జనరల్గా ఏదైతే ఉంటుందో, జనరల్గా ఒక్క సమ్మర్కి అక్కడికి వెళ్ళి చేయడం అనేది ఏదైతే ఉంటుందో, అక్కడ అలవాటు పడి చేసే విధానం ఏదైతే ఉంటుందో అది చాలా కష్టతరమైన పని. ఇక్కడ ఉన్నటువంటి క్రెడిట్స్ అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం ఇవన్నీ పెద్ద కాంప్లికేషన్స్. అనదర్ పాయింట్ తీసుకున్నట్లయితే, నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే, ఈ క్రెడిట్స్ ఇక్కడ ఏదైతే చదువుతున్నారో యాజ్ ఇట్ ఈస్గా ఈ క్రెడిట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పి అనుకుంటారో, ఇది తెలియని అమాయకత్వం. అన్ని క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవ్వవు. ఎందుకంటే మీరు ఏ మేజర్ ఇక్కడ చదివినా ఇంకొక మేజర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. 2+2లో సేమ్ మేజర్కి వెళ్ళవలసిన రూల్ అయితే లేదు. కానీ వేరే మేజర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చదివినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా క్రెడిట్స్ అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వవు. ఒకటి ప్లస్ ఇక్కడ ఏదైతే జీపీఏ తక్కువ వచ్చిందో ఇదే జీపీఏ అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు అనొచ్చు ఇక్కడ జీపీఏ తక్కువ ఎందుకు వస్తుంది సార్, ఎక్కువే వస్తుంది కదా, అక్కడికి వెళ్ళినా కూడా తక్కువే వస్తుంది కదా, ఇక్కడ తక్కువ ఎందుకు, ఇక్కడ తక్కువ వస్తే అక్కడ తక్కువ వస్తుంది కదా అని అంటారు. కాదు, ఇక్కడ శివనాథర్ లాంటి 2+2 ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఎంఎస్ రామయ్య కానివ్వండి, లేకపోతే మణిపాల్ ఐసీఏఎస్ అని ఉంటుంది వాళ్ళది కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఎమిటీ యూనివర్సిటీ కానివ్వండి, వీళ్ళ జీపీఏలు ఇవ్వడం లేదు, ఇవ్వరు అసలు, ఎవరికి కూడా రావట్లేదు. సో అందువల్ల ఏంటంటే ఈ జీపీఏ తక్కువ వస్తే తక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, దానివల్ల మీకు నష్టం. అన్ని క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే అవ్వో. ఇంత నాలెడ్జ్ మీకు ఉండదు, చెప్పినా మీకు ఇప్పుడు ఇది కూడా అర్థమవుతుందని నేను అనుకోను. ఎందుకంటే మీరు వెళ్ళాలని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఏది చెప్పినా మీకు అర్థమే సావదు. సో ఈ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే అన్ని సబ్జెక్టులు ట్రాన్స్ఫర్ చేయరు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిజిక్స్ చదివారు, మీరు వెళ్ళబోయే యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి చోట ఆ ఫిజిక్స్ కోర్సు ఏదో ఎలక్టివ్స్లో కానీ, కంపల్సరీ సబ్జెక్ట్స్లో కానీ, డిపార్ట్మెంట్ ఎలక్టివ్స్లో కానీ, అవుట్ సైడ్ డిపార్ట్మెంట్ ఎలక్టివ్స్లో కానీ, యూనివర్సిటీ ఎలక్టివ్స్లో కానీ ఉన్నట్లయితేనే అది మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అవ్వదు. సేమ్ మేజర్ అయినంత మాత్రాన్ని ట్రాన్స్ఫర్ అవ్వాలని లేదు. ఎందుకంటే వీళ్ళ కోర్సెస్ పెట్టేటప్పుడు ఒకే కాలేజీని దృష్టిలో పెట్టుకుని కోర్సెస్ ఇక్కడ పెట్టట్లేదు, కొన్ని మాత్రమే అలా పెడుతున్నారు. అలా పెట్టినట్లకి కొంత క్రెడిట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందంటే ఉంది. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో అలా ఉండట్లేదు. ఒకటి అన్నింటికంటే ఇంపార్టెంట్ పాయింట్, 2+2 పెట్టి కోర్సులు ఏవైతే ఉంటాయి అన్ని దేనికి పనికిరాని చెత్త. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, శివనాథర్ అంటే కూడా ఇంకో కాలేజ్ అంటే దేనికి పనికిరాని స్క్రాప్ టైర్ 6 కాలేజీలతో టైఅప్ పెట్టుకుంటారు వీళ్ళు. ఎవడ పెడతలేదు వెళ్తాను. అక్కడ ఎక్కడో హైదరాబాద్ శివార్లో ఉందంట. మొన్న ఒక పాప వచ్చింది నా దగ్గరికి, ఏదేది SRVIT ఏదో సంథింగ్ పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఏదో ఎంసెట్ ఇవన్నీ చిన్న కాలేజీ కదా, పేర్లు సరిగ్గా గుర్తుండే సాగు నాకు. SRVT అనుకుంటే ఏదో SRVIT ఏదో సంథింగ్. వాళ్ళు 2+2 అని చెప్పి తీసుకున్నారంట. ఆ 2+2కి వెళ్ళాలంటే మినిమం 6.5 జీపీ ఉంటే యూఎస్ పంపిస్తానంటారంట. ఆ 6.5 జీపీ వేయట్లేదు అట్లా కావాలని, ఎందుకంటే ఎత్తి పంపించాలి కదా.
యశ్వరుడి పాత్ర నాన్ యశ్వరుడి పాత్ర అని ఉంటుంది. ఇది చెప్పినా మీకు అర్థం అవ్వదు. యశ్వరుడి పాత్ర అంటే మీరు ఏదైతే మీరు చదువు వెళ్తారో ఆ యశ్వరెన్స్ ఉండదు. ఇప్పుడు మణిపాల్ వెళ్ళారనుకోండి, ఏదైతే ప్రోగ్రామ్ ఏదైతే మీకు ఉందో ఈ 2+2 ప్రోగ్రామ్కి వెళ్ళారనుకోండి, మీకు గ్యారంటీగా అది లిస్ట్ ఇస్తాడు. లిస్ట్లో చాలా మంచి కాలేజీలు కదా ఉన్నాయంటారు, మీకు బ్రెయిన్ ఉండదు కాబట్టి. మంచి కాలేజీలు ఉంటే ఎవరికి కావాలి, మీకు గ్యారంటీగా వస్తాను అడిగి చూడంటే ఈ జీపీఏ రావాలి కదా అంటాడు, ఈ జీపీఏ ఈజీగా వస్తుంది కదా అంటాడు, మళ్ళీ ఐఎల్స్ రాయాలంటే మళ్ళీ ప్రాజెక్ట్ చేయాలి. మళ్ళీ సార్ ఓన్లీ జీపీఏ వస్తుందా అంటే జీపీఏ కాదు, మళ్ళీ ఇంటర్వ్యూ కూడా చేస్తారన్న విషయం మీకు చాలామందికి తెలియదు. ఇది చెప్పిన అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏ కావాలో అయ్యే చెప్తూ ఉంటారు అడ్మిషన్ ఇచ్చినప్పుడు, అంత నాలెడ్జ్ మీకు ఉండదు. మీరు ఆ యూనివర్సిటీ గైడ్లైన్స్ చదవాలి. ఏ యూనివర్సిటీకి వెళ్తే ఆ యూనివర్సిటీ. ఎల్లి కాలేజీలో చెత్త దేనికి పనికిరాని కాలేజీ లేని. ఎంఎస్ రామయ్య వాళ్ళు కూడా పెట్టారు. ఎందుకు పెట్టారు అర్థం కాదు. డబ్బుల గురించి అండి. ఈ జేఎన్టీ వాళ్ళు కూడా కాకినాడ, హైదరాబాదు, ఈ ఆంధ్ర యూనివర్సిటీ కూడా డబ్బుల గురించి వీళ్ళు కూడా పెట్టి సస్తున్నారు. ఏంటో అర్థం కాదు. అవన్నీ థాయిలాండ్లో కాలేజ్ అంటాడు, అదేదో కాలేజ్ అంటే ఇదేదో కాలేజ్ అంటాడు. అసలు ఊరు పేరు లేని కాలేజ్, అసలు క్వాలిటీ కనీసం టైర్ 3 అయినా పర్లేదు, టైర్ 6 కాలేజీలకి టైప్ పెడతా ఉంటారు వీళ్ళు. బిట్స్ ప్లాన్కి వెళ్ళమంటామని అడుగుతాడు. బిట్స్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దానికి ఉన్న అది బిట్స్ యాడ్ తీస్తే దానికి వాల్యూ ఉంటుంది. ఎవడో పడితే అడిగి ఇచ్చేస్తున్నారు, దానికి వాల్యూ ఉంటుంది అంటే ఉండదు. లేదా బిట్స్ హైదరాబాద్ వెళ్ళాలని అడుగుతారు, నాకు అర్థం కాదు. దానికే ఉంటుంది గ్లోబల్ ర్యాంకింగ్, ఎవడ పట్టించుకుంటాడు దాన్ని. బిట్స్ ఎవడ తెలిసి బిట్స్ దుబాయ్ అంటేని 60 మార్కులు వచ్చినప్పుడు కూడా సీట్ ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడంటే అర్థం చేసుకోవాలి దేనికి పనికిరాని కాలేజ్ అని. అది బాగుందని అడుగుతాడు, ఎవడో కౌన్సిలర్ చెప్పాడు అంటాడు. ఏటో నాకు అర్థం కాదు. ఇది పక్కన పెట్టండి. మీరు నిజంగా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి టైర్ 1 కాలేజీ, ప్రీమియర్ కాలేజీకి చదువుకోండి. ఇలాంటి ఏమంటారంటే చదవడానికి మాకు డబ్బులు అవసరం కదా అంటారు. ఒరే 2+2 కూడా అర్థం చేసుకోండి. 2+2 కూడా మీ స్కాలర్షిప్ లాగానే 2 years ఫీజు కట్టాలి కదా అక్కడ. మీకే ఫ్రీగా పంపించారు కదా. అదే 4 years కూడా ఫ్రీగా వెళ్ళరాదా స్కాలర్షిప్ తెచ్చుకుని. పిల్లలు మా దగ్గరే ఉండాలి సార్, 2 years అలవాటు అవ్వాలి కదా. అలవాటు అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుతారు కదా. ఏంటి అలవాటు అయితే 18 years ఉంటే ఏం పీకా మనం వెళ్ళితే 2+2కి వెళ్ళామంటే దేనికి ఏ సీటు రానివాడే కదా 2+2కి వెళ్తాడో, ఏ ర్యాంకు రానివాడే కదా 2+2కి వెళ్తాడో, దేనికి పనికిరానివాడే కదా 2+2కి వెళ్తాడో. మళ్ళీ ఇందులో మెరిట్ ఏంటి? 2+2 వెళ్ళాడంటేనే ఏది రానివాడు కదా, వచ్చినోడు ఎందుకు వెళ్తాడో, వెళ్ళడు కదా. అందువల్ల ఇక్కడ పెట్టుకుని మనం చేసేది ఏమీ లేదండి. నిజంగా వెళ్ళాలనుకుంటే 4 years రాయల్గా టైర్ 1 ప్రీమియర్ కాలేజెస్కి చక్కగా వెళ్ళి రాయల్గా చదువుకోండి. ఫస్ట్ నుంచి చదవండి, అక్కడ జీపీఏ బాగా వస్తుంది, చక్కగా చదువుకోండి, మంచి కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి సీనియర్స్తో. ఇంటర్న్షిప్స్ ఫస్ట్ ఇయర్ సమ్మర్లో చేయండి, ఇంటర్న్షిప్ అక్కడే ఉండి. సెకండ్ ఇయర్ చేయండి, సమ్మర్లో ఇంటర్న్షిప్ చేయండి, బిల్డ్ చేసుకోండి. సెకండ్ ఇయర్లో ప్రాజెక్ట్ చేయాలి, ఫస్ట్ ఇయర్లో ప్రాజెక్ట్ చేయాలి. రీసెర్చ్ చేస్తారు అబ్రాడ్లో. ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవడో రీసెర్చ్ చేస్తాడా? శివనాథన్ యూనివర్సిటీలో 2+2లో మణిపాల్లోను మామూలుగా గాలి బ్యాచ్ కదా వెళ్ళేది, ఏ ర్యాంకులు రానివాడే కదా. మణిపాల్ యూనివర్సిటీ ర్యాంక్ కూడా రానివాడు 2+2కి వెళ్ళినాడు. ఎలాగా 2+2 ఎందుకు డైరెక్ట్గా వెళ్ళమంటున్నాను నేను. డైరెక్ట్గా వెళ్ళరాదా? డైరెక్ట్గా నేను వెళ్ళను సార్, నా డబ్బులు సరిపోతా, తక్కువ డబ్బులు అవుతాయంటే అమిటీకి వెళ్ళి మా దగ్గరికి వచ్చారు కౌన్సిలింగ్కి. ఎందుకు నాకు అర్థం కదా. డబ్బులు పనే ఉంది. స్కాలర్షిప్తో వెళ్ళి ఒప్పుకుంటే వెళ్ళు, లేదంటే డబ్బులు పెట్టుకుని 4 yearsకి వెళ్ళు. డబ్బులు పెట్టుకుని ఒప్పుకోలేదు అనుకో, నోరు మూసి కూర్చొని ఇక్కడ 4 years చదువు, ఏఐసీటీ అప్రూవల్ డిగ్రీ. ఇది కూడా వినరు. ఎందుకంటే ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటాడో, డబ్బులు సరిపోవు, వీడి సీట్ మంచి కాలేజీలో రాదు, స్కాలర్షిప్తో వచ్చే అవకాశం ఉండదు. ఆ 2+2 వెళ్తే వెళ్ళి కాలేజీ ఎలాంటి కాలేజీ కూడా కనీసం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లా. బట్ దాన్ని జస్టిఫై చేస్తారు మళ్ళీని. దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. 2+2 ఏ రకంగానో అది పనికిరాని మోడల్. అది ఇది BA+IAS లాగా దేనికి పనికిరాని చెత్త మోడల్ ఇది. దయచేసి ఇలాంటి ట్రాప్లో పడకండి. ఈ అంతా PROలు పెరిగిపోయి కాలేజీలు పెరిగిపోవడం వల్ల నా ఒక్కడ అరుపు సరిపోవట్లేదండి 2 రాష్ట్రాలకని. ఎక్కడ సరిపోతుంది? ఒక్క మనిషి ఎంత పోరాడతాడు నాకు అర్థం కాదండి. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎవడన్నా క్వశ్చన్ చేయమనండి. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే దమ్ముంటే ఎవడన్నా క్వశ్చన్ చేయమనండి. ఇన్ని వీడియోలు చేశాను కదా నేను, ఇన్ని 100 వీడియోలు చేసి మాట్లాడుతున్నాను కదా, క్వశ్చన్ చేయమనండి. క్వశ్చన్ నన్ను బ్యాడ్గా తిట్టడంలో ఉపయోగం లేదు. తిడితే ఏం ఉపయోగం? సతీష్ గారు మంచోడు కాదు, ఎదవా, లేకపోతే మోసగాడు, తాగుతాడు, తిరుగుతాడు, దేన్ని వేసుకెళ్ళాడు, ఈ కాదు. పాయింట్కి ఆన్సర్ చేయండి. ఎవడు చేస్తాడు చేయండి ఆన్సర్. 2+2కి ఏఐసీటీ అప్రూవల్ లేదని కదా, ఉందని చెప్పండి. ఎవడన్నా చెప్తాడేమో చెప్పండి. క్రెడిట్ సరిగ్గా ట్రాన్స్ఫర్ అవ్వవు. చాలామంది 2+2కి వెళ్ళిన తర్వాత 2 years కాదు, మణిపల్లికి అడగండి, 3 years చదువుతున్నారు అక్కడికి వెళ్ళి. వాడు చెప్తే ఎడిన్బరాకి పంపిస్తా ఉంటాడు. ఎంతమంది వెళ్తారు ఎడిన్బరాకి? అది లెక్క తీయాలి కదా, అందరూ వెళ్ళరు కదా. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు. 2 ఏళ్లలో కెరియర్ బిల్డ్ చేసుకోలేక వాళ్ళు బ్యాచిలర్స్లో. ప్యారిస్ వెళ్తే లాంగ్వేజ్ ఎక్కడ వస్తుంది? నాన్ ఇంగ్లీష్ కంట్రీస్కి 2+2కి వెళ్తే ఎట్లాగా? US టైర్ 6 కాలేజీకి వెళ్తారా మీరు? అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి, నీరానట్లకి వెళ్తారా? టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీకి వెళ్తారా? ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్తారా? వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి వెళ్తారా? మీరే చెప్పండి అసలు. దయచేసి ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. లేదా మిసిసిపి చిన్న కాలేజీలతో కాదండి, మంచి కాలేజీకి వెళ్ళటమే, మంచి కాలేజీకి వెళ్ళండి, స్కాలర్షిప్తో వెళ్ళండి, లేదా డబ్బులు పెట్టుకెళ్ళండి. డబ్బులు లేకపోతే నోరు మూసి కూర్చుని ఇక్కడ చదువుకుని గేట్ ఎగ్జామ్ రాసిన ఎంటెక్ వెళ్ళు, ఇబ్బంది ఉంది. సో దయచేసి 2+2 ప్రోగ్రామ్ని చాలా సందర్భాలు చెప్తున్నాను. అయినా కూడా పిల్లలు జాయిన్ అయ్యి మోసపోతున్నారు. వాళ్ళు జాయిన్ అయ్యి మోసపోతున్నారు కాబట్టి బాధతో చెప్తున్న మాట ఇది. సార్ తిట్టారని మీదడిపోతారు ఇప్పుడు అర్జెంటుగాను. పాయింట్ని ఎవడ క్యాచ్ చేయడు. నీకు రెస్పెక్ట్ ఇవ్వాలంటావు, రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్తో నీకు పని ఏంటి? పాయింట్ నీకు అవసరమా లేదా? అవసరమైతే అవసరం లేకపోతే సబ్స్క్రైబ్ సేవ్ చేసి ఇంటర్ మనీ అయిపోయింది అంతే. ఇంటర్ మానేయడమే అవసరం లేదు. అలా ఇంటర్ మానేయడమే, తిట్టవలసిన అవసరం లేదు అసలు. ఎవడే నక్కల్లా
మీరు రెస్పెక్ట్గా మాట్లాడండి సార్, స్లోగా చెప్పండి, పద్ధతిగా చెప్పండి. ఏంటిది పద్ధతిగా చెప్పేలా ఏమి ఉండవు ఇవన్నీ. మా గట్టిగా చెప్తుంటేనే వాడికి అర్థం కావట్లా, వినట్లా. నెమ్మదిగా చెప్తే వింటాడా? నువ్వు చెప్తే మీ ఇంట్లో మీ కొడుకు అంటావు నెమ్మదిగా చెప్తే. ఆడు కూడా చెప్తాడు పద్ధతిగా చెప్పు నాన్న, పద్ధతిగా చెప్పమ్మా అని చెప్తాడు ఆడు కూడా. పద్ధతిగా చెప్తే ఎవడండి వింటాడో? గట్టిగా చెప్తేనే వినట్లా. నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంటేనే వినట్లేదు ఎవడనో. నాకంటే కాన్ఫిడెంట్గా చెప్పాడు ఎవడు లేడు కదా భారతదేశంలో. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. దయచేసి 1-2 సార్లు ఈ పాయింట్ అని ఆలోచించుకోండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.